కనుమరుగైపోయిన రాజాసింగ్. ఇక పత్తకు లేడు రాజాసింగ్. మరి రాజాసింగ్ ఎటు పోయిండు, ఎందుకు కనబడతలేడు? బీజేపీనే దూరం కొట్టిండట రాజాసింగ్. పార్టీ కార్యకలాపాలకు దూరంగా సీనియర్ ఎమ్మెల్యే హైదరాబాద్ ఇక జహీరాబాద్లో ప్రచారానికి ప్లాన్. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అలిగినట్టు ప్రచారం. అలిగిన రాజాసింగ్ ఎంపీ టికెట్ ఇవ్వలేదని అలిగిండట. ఇక ఎన్నికల వేళ మౌనం, ఆందోళనలో అధిష్టానం. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీకి సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలనొప్పిగా తయారయ్యారు. రాజాసింగే బీజేపీకి తలనొప్పిగా తయారైండట. మరి ఏ రకంగా తయారైండు? టికెట్ ఇయ్యలేదని అలిగిండు, ప్రచారానికి దూరంగా ఉన్నాడు. బీజేపీకి వాస్తవానికి తలనొప్పిగానే మారుతుంది ఈ రకంగా చూసుకుంటే. ఇక కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలన్నింటికీ దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు మేం పార్టీ నుంచి ఆయనను బహిష్కరించాం, ఇప్పుడు ఆయన మా పార్టీని బహిష్కరించినట్టుగా అనిపిస్తున్నది. ఒకప్పుడు రాజాసింగ్నే పార్టీ నుండి బహిష్కరించారట బీజేపీ వాళ్ళు. ఇవాళ బీజేపీనే పక్కకు పెట్టినటువంటి రాజాసింగ్ ఇక టికెట్ ఇవ్వకపోయే వరకల్లా విమర్శ చూపించిండు. ఇక టోటల్గా పార్టీకి దూరంగా పోయింది. ఇప్పుడు ఆయన మా పార్టీని బహిష్కరించినట్టుగా అనిపిస్తుందని నేతలు చెప్పుకునే స్థాయిలో రాజాసింగ్ దూరంగా ఉంటున్నారు. శనివారం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఇక 10 పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు కన్వీనర్లు, ఇక ప్రభారీలు, మోర్చాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులతో సమావేశం జరిగింది. దీనికి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా హాజరయ్యారు. కానీ రాజాసింగ్ డుమ్మా కొట్టిండు. ఇక ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అలిగినట్టుగా ప్రచారం. వాస్తవానికి ఎంపీ టికెట్ ఇవ్వకపోతేనే అలిగిండు రాజాసింగ్, లేదంటే ప్రచారంలో ఈ సభలో హాజరయ్యేటోడే. ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా కలగడా ఇక. కానీ రాజాసింగ్ డుమ్మా కొట్టారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ తిరుగుబాటు చేసినట్టేనని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక బయటకు రాకపోతే తిరుగుబాటు చేసినట్టే లెక్క. మరి పార్టీ మీద తిరుగుబాటే జరుగుతుంది. ఇక ఆయనను ఎలా సముదాయించాలో తెలియక రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటున్నది. ఇక బీజేపీ ఎల్పీ పదవి ఇవ్వకపోవడంతో అలక. వాస్తవానికి రాజాసింగ్ డిసెంబర్ నుంచి పార్టీలో ఇక అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత పదవి ఇవ్వాలని రాజాసింగ్ కోరినా పార్టీ పెద్దలు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక డిసెంబర్లో జరిగినటువంటి ఓ సమావేశంలో మధ్యలోనే అలిగిపోయారు. ఒక సమావేశం జరిగిందట బీజేపీకి సంబంధించి. ఆ సభ నుండి మధ్యలోనే వెళ్ళిపోయిందట రాజాసింగ్. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. రాజాసింగ్ నోటి దురుసుతో అసెంబ్లీలో ఏదైనా మాట్లాడితే పరువు పోతుందనేటువంటి ఉద్దేశంతో ఎల్పీ నేత పదవి ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో ఏదో నోటి దురుసుతోనే ఎల్పీ నేత ఎందుకు ఇవ్వలేదంటే ఏదో నోటి దురుసుతోనే అసెంబ్లీలో ఏదన్నా మాట్లాడితే ఇంత పరువు పోతుందని ఆయన పదవి ఇవ్వలేదట. కానీ రాజాసింగ్ అర్థం చేసుకోలే. ఇప్పుడు కానీ టికెట్ ఇవ్వకపోయేసరికల్లా పూర్తిగా అలిగిండు. ఈ పరిణామాలతో ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్లాలని రాజాసింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక జహీరాబాద్ లేదా హైదరాబాద్ టికెట్ ఆశించారని తెలిసింది. ఇక్కడ ఎదురు దెబ్బ తగలడంతో పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ టికెట్ను ఇక మాధవీలతకు కేటాయించినటువంటి సమయంలో హైదరాబాద్లో పోటీ చేయడానికి ఇక మొగోడే దొరకలేదా అంటూ పరుష పదజాలంతో వ్యాఖ్యానించారు. అయినా బీజేపీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదట. ఇక 2 నియోజకవర్గాల్లో ప్రచారానికి ప్లాన్. లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో రాజాసింగ్ను వాడుకోవాలని బీజేపీ భావించింది. లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్లో ఇటు హైదరాబాద్లో ఈ 2 ఎన్నికల్లో రాజాసింగ్ను వాడుకోవాలని బీజేపీ ప్లాన్ వేసిందట. ఇంత రాజాసింగ్ బెడ్స్ కొట్టి పారదింగింది వీళ్ళకి. బీజేపీ భావించింది హైదరాబాదు పరిధిలోని హిందూ ఓటర్లను జహీరాబాద్లో మహారాష్ట్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఈ రాజాసింగ్తో ప్రచారం చేయిస్తే కలిసి వస్తుందని భావించింది. కానీ రాజాసింగ్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. మంచి ప్లాన్ చేసింది రాజాసింగ్. బీజేపీ వాళ్ళకు దండి మొగోడయ్యా అంటే రాజాసింగే. దీన్ని బట్టి అర్థమైపోతుంది బీజేపీ వాళ్ళకు
ధీటైన మొగోడు రాజాసింగ్ ఇక